రైతు సోదరులందరికీ నమస్కారములు. ఈరోజు మనం ఉల్లిగడ్డ సాగులో మెలకువలు, యాజమాన్య పద్ధతులు తదితర అంశాలపై పూర్తిగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ముందుగా మనము ఈ ఉల్లిగడ్డ సాగు చేసేటప్పుడు నేలను ఎలా తయారు చేసుకోవాలి, ఎకరాకి ఎన్ని విత్తనాలు అవసరమవుతాయి, ఎకరాకి ఎంత పెట్టుబడి వస్తుంది, అదేవిధంగా ఎన్ని క్వింటాళ్ళు ఎకరాకి దిగుబడి వస్తుంది అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. అయితే మనము ఈ ఉల్లి విత్తనాలు విత్తేటప్పుడు ఎదజల్లే పద్ధతి ఒకటి ఉంది, నారుమడి చేసే పద్ధతి ఒకటి ఉందన్నమాట. ఈ రెండింటిలోన ఏది మంచిది, ఏ పద్ధతి పాటిస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది, ఏ పద్ధతి దిగుబడి అనేది అన్ని విషయాలు బాగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ పంట మనం చేతికి వచ్చిన తర్వాత నిల్వ చేసుకోవడం, పంటను మార్కెటింగ్ చేసుకోవడం తదితర అంశాలన్నిటి కూడా ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఈరోజు మనము రామగిరి మండలం దుబ్బార్లపల్లి గ్రామంలో ఉల్లి సాగు చేస్తున్న రైతు పొలంలో మనం ఉండడం జరిగింది. ఈ ఉల్లి వేసి దాదాపు 2 నెలలు అయ్యింది. ఈ ఉల్లి సాగు వెదజల్లే పద్ధతిలో సాగు చేశారనమాట. వెదజల్లే పద్ధతి అయినా కూడా చాలా బాగా ఏపుగా పెరిగింది. రాగడి నేల ఇది. ఈ రాగడి నేలలో కూడా అంటే నీటి యాజమాన్యం కొంచెం తక్కువైనా పర్వాలేదు, రాగడిలో మనం ఉల్లి సాగు చేసుకోవచ్చు. ఈ విధంగా వెదజల్లే పద్ధతిలో సాగు చేయడం వల్ల కొంతవరకు మనకు కూలీల ఖర్చు మిగిలిపోతుంది. అదేవిధంగా మంచి దిగుబడి కూడా వస్తుందని రైతులు మనకి తెలియజేస్తున్నారు. ఈ ఉల్లి సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తల్లి చేయి అనేది ఉల్లి చేస్తుందంట. అంటే తల్లి అంత ప్రాముఖ్యత గలది ఈ ఉల్లిగడ్డ అనమాట. ప్రాణాపాయ స్థితిలో కూడా ఈ ఉల్లి అనేది చాలా కాపాడుతుందని ప్రజలు పూర్వకాలం నుంచి అంటున్నారు. అయితే ఈ ఉల్లిగడ్డ ఇప్పుడు ప్రస్తుత కాలంలో వినియోగంలోకి ఎక్కువగా ఉంది. దీని ఉత్పత్తులతో కూడా ఎన్నో విలువైన ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. కాబట్టి ఇది వినియోగంలో ఎక్కువ ఉంది కాబట్టి రైతులకు గిట్టుబాటు ధర దొరుకుతూ ఉంది. తద్వారా రైతులు కూడా అభివృద్ధి చెందుతున్నారన్నమాట. ఉల్లిగడ్డను కూరగాయలతో కలిపి పచ్చి కూరగా కూడా తింటారు. ఇంకా తినే పదార్థాలకు రుచి కల్పించడానికి దీన్ని ఉపయోగిస్తారనమాట. మన రాష్ట్రంలో సుమారు 43,469 హెక్టార్లలో విస్తీర్ణంలో సాగు చేయుచుండగా 9,99,787 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తూ ఉందన్నమాట. ఈ ఉల్లిగడ్డ విత్తే సమయం ఏందప్ప అంటే ఎప్పుడెప్పుడు విత్తుతారప్ప అంటే రబీ కాలంలో నవంబరు, డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు, ఖరీఫ్ కాలంలో అయితే జూన్, జూలై నుండి అక్టోబరు, నవంబర్ వరకు సాగు చేస్తారనమాట. వేసవి పంటగా అయితే జనవరి, ఫిబ్రవరి నెలలో నాటుకోవచ్చు. వాతావరణంలో పెద్దగా మార్పులు లేని ప్రాంతాల్లో ఎదుగుదల చాలా బాగా ఉంటుంది. ఈ నేలలు ఎలాంటి నేలలో మనం ఈ ఉల్లి సాగు చేసుకోవచ్చు అనేది తెలుసుకుంటే, నేలలు నీరు నిలవని సారవంతమైన మెరక నేలలు అనుకూలం. ఉప్పు, చవుడు, చారత్వం మరియు నీరు నిల్వ ఉండే నేలలు ఈ ఉల్లిగడ్డకి పనికిరాదనమాట. అదేవిధంగా రకాలు బల్లారి రెడ్, రాంపూర్ రెడ్, వైట్ ఆనియన్, పూసా రెడ్, ఆర్కే నికేతన్, ఆర్క్ కళ్యాణ్, ఆర్క్ ప్రగతి, కళ్యాణ్పూర్ రెడ్ రౌండ్, N53, అగ్రిఫౌండ్ లైట్ రెడ్, అగ్రిఫౌండ్ డార్క్ రెడ్ మరియు తెలుపు రకాలైన పూసా వైట్ రౌండ్, పూసా వైట్ ఫ్లాట్ ఇలాంటి రకాలు ఈ ఉల్లిగడ్డ సాగులో చేస్తూ ఉంటారు అనమాట. ఈ రకాల గురించి ఒక్కోదానికి ఎక్స్ప్లెయిన్ చేస్తే కదా మనము ఇప్పుడు బల్లార్ రెడ్ ఫస్ట్. పాయలు పెద్దగా ఉంటాయి. పాయలు ఒకటొకటిగా కానీ రెండుగా కానీ కలిపి ఉంటాయన్నమాట. ఘాటు తక్కువగా ఉంటుంది. మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సాగు చేయుటకు అనుకూలమన్నమాట.
కాకపోతే రాంపూర్ రెడ్, బల్లార్ రెడ్ రకం కంటే దాని మాదిరిగా ఉంటుంది. ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందింది. పాయలు పెద్దగా ఉండి ఘాటు ఎక్కువగా ఉంటాయి. దిగుబడి తక్కువ, పాయలు తెల్లగా ఉంటాయన్నమాట ఈ రాంపూర్ రెడ్లో. నాసిక్ రెడ్, పాయలు మధ్యస్థగా ఉండి ఎరుపు రంగులో ఉంటాయి, ఘాటు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అగ్రిఫౌండ్ డెక్కన్ రెడ్, పాయలు ముదురు ఎరుపు రంగులో గుండ్రంగా ఘాటుగా ఉంటాయి, ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు, ఖరీఫ్లో నాటుటకు అనుకూలమైంది. పూసా రెడ్, పాయలు ఎరుపు రంగులో మధ్యస్థగా 70-90 గ్రాములు ఉంటాయి ఒక్కొక్క గడ్డ, తక్కువ ఘాటుతో నిలువ, నాణ్యత ఎక్కువగా. దిగుబడి 100 క్వింటాల నుంచి 120 క్వింటాల వరకు ఎకరాకి ఈ పూసా రెడ్ అనేది వస్తుందన్నమాట. ఆర్క్ నికేతన్, పాయలు ఎరుపు రంగుతో 100-180 గ్రాములు గడ్డ బరువు ఉంటుంది. TSS 12-14% నిల్వ, నాణ్యత ఎక్కువగా ఉంటుంది, ఘాటు ఎక్కువగా, దిగుబడి 132 క్వింటాళ్ళు ఎకరాకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఖరీఫ్, రబీ పంటలకు ఈ ఆర్క్ నికేతన్ అనే ఉల్లిపాయ రకం అనుకూలంగా ఉంటుందన్నమాట. ఆర్క్ కళ్యాణి, పాయల బరువు 100-190 గ్రాములు బరువు ఉంటుంది, దిగుబడి 136 క్వింటాళ్ళ వరకు ఎకరాకి వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఆకుమచ్చ తెగులును కొద్దిగా తట్టుకుంటుంది ఈ ఆర్క్ కళ్యాణి రెడ్ ఇది ఉల్లిపాయ. ఖరీఫ్కి అనుకూలం. ఆర్క్ ప్రగతి 120 రోజుల్లో కోతకు వచ్చే గుండ్రని ఎరుపు రకం, ఖరీఫ్, రబీ పంటలు 2 పంటలకి అనుకూలమైంది, దిగుబడి 130 క్వింటాల వరకు ఎకరాకి వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. కళ్యాణ్పూర్ రెడ్ రౌండ్ ఎరుపు రకం, TSS 13-14%, 130-150 రోజుల్లో కోతకి వస్తుంది, ఎకరాకి 100-120 క్వింటాలు దిగుబడి వస్తుందన్నమాట. N53, పాయలు మధ్యస్థంగా గుండ్రంగా ముదురు ఎరుపు రంగులో ఉంటాయి, దిగుబడి 100-120 క్వింటాళ్ళు ఎకరాకి వస్తుంది, 140 రోజుల్లో కోతకు వస్తుంది, ఖరీఫ్ మాత్రమే ఇది N53 అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇకపోతే లాస్ట్ అగ్రిఫౌండ్ లైట్ రెడ్, పాయలు చిన్నవిగా గట్టిగా గులాబీ రంగులో ఘాటుగా ఉంటాయి, నారు పోయకుండా విత్తనం నేరుగా విత్తుకోవచ్చు, ఎక్కువ రోజులు నిల్వ ఉండి రవాణాకు తట్టుకుంటుంది. అగ్రిఫౌండ్ లైట్ రెడ్ ఉల్లిపాయ ఎగుమతులకు అనువుగా ఉంటుంది. పసుపు రకాలైన ఎర్లీ గ్రానో, సాలాడ్ కొరకు మరియు బ్రౌన్ స్పానిష్ అనే రకం ఎత్తైన ప్రాంతాల్లో సాగు చేయుటకు అనుకూలం. ఇవి కాక తెలుపు రకాలైనటువంటి పూసా వైట్ రౌండ్, పూసా వైట్ ప్లాట్ డీహైడ్రేషన్కు అనువైనవి. ఇవే కాక ఆర్క్ కీర్తిమన్ మరియు ఆర్క్ లలీమా అనే సంకరజాతి రకాలు కూడా వాడుకలో ఉన్నాయి. డైరెక్టర్ ఆఫ్ ఆనియన్ అండ్ గార్లిక్ రీసెర్చ్ రాజ్ గురునగర్ నుండి విడుదలైన భీమా సూపర్, భీమా శక్తి మరియు భీమా కిరణ్ అనే రకాలు కూడా సాగులో ఉన్నాయన్నమాట. ఉల్లిగడ్డ, ఉల్లిలో తెల్ల రకాలైన భీమా శుభ్ర మరియు భీమా శ్వేత అనే రకాలు రబీ సీజన్లో సాగు చేయుటకు అనుకూలమైనవి. ఎకరానికి భీమా శుభ్ర 13 టన్నులు మరియు 13 టన్నుల 70 కేజీలు, భీమా శ్వేత 13 టన్నుల 4 కేజీలు దిగుబడిని ఇస్తుందన్నమాట. విత్తన మోతాదు ఎకరాకి 3 కేజీల నుంచి 4 కేజీల లోపల ఈ ఉల్లి విత్తనాలు సరిపోతాయి అన్నమాట. నారు పోయిటకు ముందు ఆ ప్రదేశాన్ని పూర్తిగా ఎండలో ఆరనివ్వాలి. నారుమల్లు మీద 200 నుంచి 250 గేజ్ మందం తెల్లని పాలిథిన్ పేపర్ను 25-35 రోజులు అంటే మే, జూన్ నెలలో కప్పినట్లయితే నేలలో ఉన్న హానికర సూక్ష్మజీవులు, కలుపు మొక్కలు, కీటకాల గుడ్లు, లార్వాలు పూర్తిగా నశిస్తాయి అన్నమాట. అంటే నారు పోసే ముందు పాలిథిన్ పేపరు మనము కప్పి తెగిన దాంట్లో ఉండేటివన్నీ గుడ్లు, పురుగులన్నీ చనిపోతాయి. అదేవిధంగా నారు పెంచడం ఎలా?
నేలను బాగా దున్ని 120 సెంటీమీటర్లు వెడల్పు 3 మీటర్లు పొడవు గల ఎత్తైన నారుమలను తయారు చేసుకోవాలి. ఒక చదరపు మీటరు నారుమడికి 1 కిలో మరియు 10 కిలోల పశువుల ఎరువును కలిపి బెడ్లను తయారు చేసుకోవాలి. 3-4 కిలోల విత్తనం 200-250 చదరపు నారుమడిలో పెంచిన నారు 1 ఎకరా నాటడానికి సరిపోతుంది. అంటే ఎకరాకి 3-4 కిలోలు విత్తనం కావాలన్నమాట. నేరుగా పొలంలో సీడ్ డ్రిల్లర్ విత్తడానికి ఎకరాకి 6-8 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలి. 3 గ్రాముల కాఫ్టాన్ లేదా థైరమ్ కిలో విత్తనానికి, దీంతోపాటు విల్లి విత్తనాలను 400 గ్రాముల స్పిరల్లమును 1 కేజీ విత్తనానికి కలిపి 30 నిమిషాలు నీడలో ఆరబెట్టి విత్తుకున్నట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చు. నారుమడిలో విత్తనాన్ని పలుచగా వరుసల్లో పోయాలి. నారుకుళ్ళు తెగులు రాకుండా 10 రోజులకు ఒకసారి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. నారు పెరుగుదల దశలో రసం పీల్చే పురుగు ఆశించకుండా కార్బోఫ్యూరాన్ 3G గుళికలు నారుమడిలో చల్లి నీళ్లు కట్టాలి. ఉష్ణోగ్రత 30 డిగ్రీ కంటే ఎక్కువ ఉన్నట్లయితే నర్సరీ బెడ్లను 50-60% షెడ్ నెట్ల కింద పెంచాలి. షెడ్ నెట్లను భూమి ఉపరితలం నుంచి 100-120 సెంటీమీటర్ల ఎత్తులో సాగు చేయాలి. తర్వాత 5 కిలోల ట్రైకోడర్మవిరి 1 హెక్టారు నారుమళ్లలో ఉపయోగించి తెగుళ్లను నివారించుకోవచ్చు. నారు పీకి నాటేదనమాట. 2-3 సార్లు దున్నిన పొలాన్ని చదును చేసి బోదెలు 30 సెంటీమీటర్లు దూరంలో చేసి బోదెకు 2 వైపులా నాటుకోవాలి. నారును 1% బోర్బో మిశ్రమంతో ముంచి నాటడం వల్ల నారుకుళ్ళు సోకకుండా ఉంటుంది. ఖరీఫ్ కాలంలో ఆగస్టు నెలలోని మొదటి 15 రోజుల్లో, రబీలో అయితే డిసెంబర్ మొదటి పక్షంలో నాటుకోవాలి. 20 మిల్లీలీటర్ల మలాయథిన్ ప్లస్ 10 గ్రాముల కార్బెండిజం 20 లీటర్ల నీటిలో కలిపిన ద్రావణంలో 20 నిమిషాలు ముంచి నాటితే చీడపీడల బాధ చాలా వరకు తగ్గించవచ్చు. తయారైన నారుమడిని అనగా 6-7 వారాల వయసు కలిగిన నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి. నారు నాటే ముందు 1/3 వంతు కొనల చివర్ల తుంచి నాటినట్లయితే పొలంలో బాగా అతుక్కుంటాయండి. కొనలు కట్ చేయాలన్నమాట. కలుపు నివారణ అంతర్కృషి. నాటే ముందు ప్లక్లోరాలిన్ 45% ఎకరాకి 1 లీటరు చొప్పున పిచికారీ చేసి భూమిలో కలియదున్నాలి. లేదా పెండామిథాలిన్ 30% ఎకరాకి 1/3 నుండి 1/6 లేదా ఆక్సిక్లోరోఫిన్ 23.5 200 మిల్లీలీటర్ల చొప్పున ఏదో ఒకటి దానిని నాటే ముందు పిచికారీ చేయాలి. లేదా నాటిన 2-3 రోజుల్లో తేమ ఉన్నప్పుడు ఎకరాకి ఆక్సిక్లోరోఫిన్ 23.5 200 ml లీటర్ నీటిలో పిచికారీ చేయాలి. నాటిన 30 రోజులు కానీ 45 రోజుల మధ్య మరలా ఒకసారి కలుపును తీసి మట్టిని ఎగదోయాలి. అంటే బోదలకి మట్టిని ఎగదోయాలి. ఉల్లి నాటిన 15 రోజుల్లోపు మొదటిసారి కలుపు తీసిన ఎడల మంచి ఫలితం ఉంటుంది. నారు నాటిన 75 రోజుల తర్వాత మాలిక్ హైడ్రోజన్ 0.25% ద్రావణాన్ని చల్లడం వల్ల ఉల్లిగడ్డ మొలకెత్తడం వలన కలిగే నష్టం బాగా తగ్గుతుంది. నారు నాటిన 100 రోజులు మరియు 110 రోజులకు 1 గ్రామ్ కార్బన్డిజం లీటరు నీటి కలిపి పిచికారీ చేస్తే నిలువలో ఉల్లి కుళ్ళడం చాలా వరకు తగ్గిపోతుంది. ఎరువులు ఎకరాకి 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 60-80
కి నత్రజని 24-32కి భాస్వరం మరియు 24 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేయాలి. వేరుశెనగ పిండి లేదా ఆముదపు పిండి వేసి గొప్పు తవ్వి మట్టిని ఎగదోయడం వల్ల ఎక్కువ దిగుబడి ఇస్తుంది. నత్రజని 2 దఫాలుగా 30 రోజుల తర్వాత వేసుకోవాలి. నత్రజనితో పాటు పొటాషును 2 దఫాలుగా వేసుకుంటే గడ్డ బాగా ఊరుతుంది. రసాయన ఎరువులతో పాటు జీవన ఎరువులైన ఆజోస్పెరిల్లం లేదా ఫాస్ఫోబ్యాక్టీరియం 2 కిలోలు 1 ఎకరాకి చొప్పున వాడితే మంచి దిగుబడులు వస్తాయి. 20-25 కిలోల సల్ఫర్ను 1 హెక్టార్కు వేసి కలిగి దున్నితే గడ్డ నాణ్యత మరియు గాఢత అనేది పెరుగుతుంది. ఇకపోతే నీటి యాజమాన్యం. నాటిన 60 రోజుల వరకు 12-15 రోజుల వ్యవధిలో 4-5 తడులు ఇవ్వాలి. గడ్డ ఊరే దశలో 6-7 రోజుల వ్యవధితో 7-8 తడులు ఇవ్వాలి. కోతకు 15 రోజుల ముందుగా నీరు కట్టట ఆపేయాలి. తేలికపాటి నేలలో అయితే ఎక్కువ నీటి తడులు ఇవ్వాలి. సస్యరక్షణ పనులు. తామర పురుగులు ఆకులు అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చివేయడం వల్ల తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. దాంతోపాటు ఆకులపై కాడలపై ఊదారంగ మచ్చలు కూడా ఏర్పడతాయి. వీటి నివారణకు ఎసిటానిఫ్రైడ్ 0.3 గ్రాములు లేదా ప్రొఫినిల్ 2 మిల్లీ, మాంకోజెట్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి 10 రోజుల వ్యవధి మధ్యలో 3 సార్లు పిచికారీ చేయాలి. ఉల్లిలో ఆకు తినే పచ్చపురుగు నివారణకు క్లోరోఫైరిఫాస్ లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. నులిపురుగులు మొక్కలో కణజాలాన్ని తిని అంతర పరాన్న జీవులుగా నివసిస్తాయి. అంటే లోపలికి చొచ్చుకొని పోతాయి అన్నమాట. అవి భూమిలో అధికంగా ఉన్నట్లయితే మానకుళ్ళు లక్షణాలను గమనించవచ్చు. నారు లేత ఆకుపచ్చు లేదా పసుపు రంగుకు మారి మెలికలు తిరుగుతాయి. లేత ఉల్లి పాయలను ఉబ్బి మెత్తబడి ఆకారం కోల్పోతాయి. ఈ పురుగు ఉధృతి అధికమైనప్పుడు గడ్డ పగులుతుంది. దీని నివారణకు బంతి పంటతో పాటు మార్పిడి చేయాలి. ఎకరాకి 100 కేజీల వేపపిండిని భూమిలో వేసి కలయిదున్నాలి. కార్బోఫ్యూరాన్ 3G గురకలు ఎకరాకి 10 కేజీలు చొప్పున భూమిలో వేసి చల్లాలి. అదేవిధంగా ఉల్లిలో ఆకుపచ్చ తెగులు. ఆకులపై ఊదారంగు మచ్చలు ఏర్పడి ఆకులు ఎండిపోతాయి. వాతావరణంలో తేమ ఎక్కువైనప్పుడు తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు మాంకోజెట్ 3 గ్రాములు లేదా క్లోరోథైరానిల్ 2.5 గ్రాములు, కార్బండిజం మరియు మంకోజిట్ కలిపిన మందును 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఉల్లిలో సమగ్ర సస్యరక్షణ పనులు. ధాన్యపు పంటలతో పంటల మార్పిడి చేయాలి. ఉల్లి ఎప్పుడు వెంటనే సాగు చేయకూడదు. వేరే ధాన్యంతో పాటు ఒకసారి అవేసి ఒకసారి మళ్ళీ ఇవి మార్చి వేస్తే బాగుంటుంది. ఎకరాకి 80 కేజీల చొప్పున వేపపిండిని వేయడం వల్ల నులి పురుగులు మరియు నేలలో ఉన్న శిలీంధ్రాలు నాశనం అవుతాయి. పొలంలో అక్కడక్కడ పసుపు రంగు పూసిన డబ్బాలు అంటే జిగురు కానీ గ్రీస్తో పూసిన డబ్బాలు ఎకరాకి 2 చొప్పున పెడితే దీనివల్ల రసం పీల్చే పురుగులు ఆకర్షించబడతాయి, దాంట్లో పడి చనిపోతాయి అన్నమాట. తామర పురుగుల నివారణకు జెట్ నాజల్ పంపుతో నీటిని చల్లాలి. అదేవిధంగా కిలో విత్తనానికి 8 గ్రాములు ట్రైకోడర్మివిరిడి లేదా 3 గ్రాముల థైరం కలిపి విత్తన శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి. రసం పీల్చు పురుగుల నివారణకు అల్లిక రెక్కల పురుగులను మొక్కకు 2 చొప్పున విడుదల చేయాలి. ఆ తర్వాత పెరుగుదల దశలో పురుగుల నివారణకు 5% వేపగింజల ద్రావణాన్ని పిచికారి చేస్తే చాలా బాగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇతర సమస్యలు, అంటే అవే కాకుండా ఇంకా వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటే గడ్డకు వేసిన పంటలో పూత రావడం కారణాలు. 6-7 వారాల మధ్య వయసు ఉన్న నారు నాటకపోవడం,
నత్రజని మరియు భాస్వరం ఎరువుల్లో సమతుల్యత లోపించడం, ఉష్ణోగ్రతలో వ్యత్యాసం, ముదురు నారు నాటడం, గడ్డలు చాలా ఆలస్యంగా కోయడం మరియు నాణ్యత లేని విత్తనాలు ఉంటే గడ్డ వేసిన పంటలో పూత రావడం వస్తూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ గడ్డ పగలడం, రెండుగా చీలడం. ఈ ఎట్లా అవుతాయి అనేది కనుక్కుంటే, నారును ఎక్కువ దూరంలో నాటడం, ఎక్కువ మోతాదులో ఎరువులు వేయడం, నత్రజని ఎరువును ఆలస్యంగా వేయడం, మొక్క పెరుగుదల దశలో నీటి ఎద్దడి, కలుపు తీయనప్పుడు పెరిగే గడ్డకు దెబ్బ తగులుతుంది. చాలా రోజుల తర్వాత నీటి తడులు ఇవ్వడం మరియు గడ్డలు ఆలస్యంగా కోయడం, ఇటువంటివన్నీ ఉంటే గడ్డ పగలడం, రెండు గడ్డలుగా ఏర్పడడం అనేది తీవ్రత అనేది వస్తుంది అన్నమాట. తర్వాత నిల్వలో ఉన్న గడ్డ మొలకెత్తుటకు కారణాలు ఏంటి? ఎరుపు రకాలతో పోలిస్తే తెలుపు రకాలలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అధిక మోతాదులో నత్రజని ఎరువులు వాడడం, గడ్డ కోతకు వచ్చిన తర్వాత నేలలో అధిక తేమ ఉండడం. దీని నివారణకు నారు నాటిన 75 రోజులకు మాలిక్ హైడ్రోజన్ 2.5 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. కోతకు 15 రోజుల ముందు నీళ్లు ఇవ్వడం ఆపేయాలన్నమాట. మందమైన కారణాలు అంటే కాడ గట్టిగా ఉండేటివి. ఎక్కువ సారవంతమైన నేలలు, మొక్కల సాంద్రత తక్కువగా ఉండడం, ఎక్కువ నత్రజని ఎరువులు వాడడం, ఎక్కువ నీళ్లు పెట్టడం, ఆలస్యంగా నత్రజని ఎరువులు వేయడం, ఎక్కువగా పురుగు మందులు, సూక్ష్మ పోషకాలు మరియు హార్మోన్లు పిచికారీ చేయడం వల్ల ఈ మందమైన కాడ అనేది ఏర్పడడానికి ఎక్కువ కారణాలు ఉంటాయి అన్నమాట. గడ్డ పొడవుగా సాగడం దానికి కారణాలు ఏంటని పరిశీలిస్తే, నత్రజని ఎరువులను ఎక్కువ మోతాదులో ఆలస్యంగా వేయడం వలన గడ్డ మధ్యలో కోడు వేర్లు వైపు పెరిగి గడ్డ ఆకారం కోల్పోతుంది. అంటే గుండ్రంగా లేకోకుండా జంపుగా సాగుతుంది అన్నమాట. మరియు నాణ్యత కూడా తగ్గిపోతుంది. పైన తెలిపిన కారణాలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడినట్లయితే ఈ సమస్యలను అన్నింటినీ అధిగమించవచ్చు. పంట కోత మరియు ఆరబెట్టేది ఎట్లా అనేది, కోసేది ఎట్లా, ఆరబెట్టేది అనేది కనుక్కున్నాము. గడ్డలు పీకడానికి ముందు నీళ్లు కట్టడం ఆపేయాల. ఉల్లి ఆకులను గడ్డకు 2.5 సెంటీమీటర్ల కాడ నుంచి పైకి కోయాలి. గడ్డలు పీకిన తర్వాత వీటిని ఒక వరుసలో ఉంచి ఆరబెట్టాలి. 50% ఆకులు పొలంలో రాలిన తర్వాత గడ్డలు తవ్వితే నిల్వ చేయడంలో కలిగే నష్టాన్ని ఖచ్చితంగా అరికట్టవచ్చు. క్యూరింగ్ వలన పొర రంగు అభివృద్ధి చెందుతుంది. 3-4 రోజులు పొలం మీదే ఎండబెట్టుకోవాలి. తర్వాత 10-12 రోజులు నీళ్ళలో ఆరబెట్టి ఆ తర్వాత నిల్వ చేస్తే నష్టం చాలా వరకు తగ్గుతుంది. ఖరీఫ్ కాలంలో బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండనందున సూర్యరశ్మి ద్వారా క్యూరింగ్ చేయవచ్చు. పరిపక్వత కానీ చిన్న పాయలను ఎప్పుడూ నిల్వ ఉంచకూడదు. సుమారు 4-5 సెంటీమీటర్లు పరిమాణం కలిగిన మధ్యస్థమైన పాయలను మంచి నిల్వ గుణం ఉంటుంది. దిగుబడి ఎకరాకి 80-100 క్వింటల్ల ఉల్లిపాయలు దిగుబడి ఖచ్చితంగా వస్తుంది. రబీలో అయితే 120-140 క్వింటాళ్ళు చొప్పున దిగుబడి ఖచ్చితంగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా అన్ని సస్యరక్షణ పనులు, నీటి యాజమాన్య పనులు, ఈ ఇతర కారణాలు అంటే గడ్డలు పగలడము, గడ్డ జంపుగా ఇట్లా సాగడము, కాండం మందమైన కారణాలు, ఇలాంటివన్నీ క్లుప్తంగా మీరు తెలుసుకొని ఈ ఉల్లిగడ్డ సాగులో మంచి మెలకువలు పాటించి మంచి దిగుబడిని సాధించాలని హైటెక్ అన్నదాత కోరుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకోకుంటే ఏం చేసుకోవద్దండి, అది మీ ఇష్టం. ఇది నచ్చిందా నచ్చలేదనేది మీ ఇష్టం. వీలుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్. మరిన్ని వివరాలు ఇట్లాంటి వీడియోలు మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.